మసాలా మిల్ మేకర్ కర్రీ వండుతున్నా. ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, ఇవైతే పేస్ట్ పట్టుకోవడానికి, ఇవైతే ఆయిల్ వేసుకోవడానికి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి ఇవి కాస్త చిటపట అన్న తర్వాత ఉల్లిగడ్డలు వేసేసి అందులో కావాల్సిన ఆవాలు అయితే అయిపోయినాయి. ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిరపకాయ, ఇవైతే గోలనివ్వాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోలనివ్వాలి. ఆ లోపు మనం టమాటా, ఉల్లిగడ్డ మిక్సీ పట్టుకోవాలి. ఇవి గోలిన తర్వాత అల్లం ఉల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు ఇవి కూడా వేసేసి ఇవి కూడా నూనెలో ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయితేనే మంచిగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పట్టి పెట్టుకున్న ఉల్లిగడ్డ, టమాటా ప్యూరీ కూడా పోసేసి కాస్త కలిపేసి మనము కొబ్బరి గసాల అందులోనే జీడిపప్పు వేసి అది కూడా మిక్స్ చేశాను. అది వీడియో అయితే చూపెట్టలేదు. 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం వేసిన తర్వాత ఒక చిన్న చెంచాడు చిటికెడంతా గరం మసాలా, కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టి మనం వేడి నీళ్ళలో వేసి పెట్టిన మిల్ మేకర్ కూడా వేసేసి ఇవి మంచిగా ఆయిల్లో ఇట్లా ఫ్రై కానివ్వాలి. ఉప్పు, కారం, అల్లం పేస్టు, టమాటా ప్యూరీ అన్నీ పట్టేలాగా కలిపేసిన తర్వాత గసాల, కొబ్బరి, జీడిపప్పు కలిపి మనం మిక్సీ చేసుకున్నాం కదా, అది ఆ పేస్ట్ కూడా వేసేసి ఇప్పుడు కాస్త ఇంకా కొంచెం వాటర్ వేసి కలిపేసి పెట్టేసి ఉడకనివ్వాలి. ఆయిల్ బయటకు వచ్చేదాకా ఉడకనివ్వాలి. అప్పుడే మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే టేస్ట్ బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేసి చూడండి. కొంచెం అంతా కసూరి మేతి ఇది కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనమైతే ఉడకనివ్వాలి. ఆయిల్ కొంచెం బయటకు వచ్చేటప్పుడు మనం కొంచెం అంతా కొత్తిమీర వేసేసి ఇలా చిక్కగానే ఉండాలి సూప్ అనేది. మరి ఇంకా కొంచెం దగ్గరికి ఉడికిస్తే కూడా బాగుండదు. ఇలా ఉన్నప్పుడే కొంచెం కొత్తిమీర వేసేసి మనం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి మసాలా మిల్ మేకర్ కర్రీ రెడీ. ఇలా అయితే చేసుకొని చూడండి. టేస్ట్ అయితే బాగుంటుంది.